మీ సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను కీర్తన ఒక మంచి సినిమా అండి. డెఫినెట్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మీ కుటుంబ సభ్యులు మొత్తంతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. అలాగే ఈ సినిమా ఈ నెల 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారండి ఎంఎల్ రాజా గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. అలాగే వాళ్ళ టీం మొత్తం కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అలాగే సింగర్ శ్రీవిద్య మాలహరి గారి, రాశిప్రియ గారు కానీ, హరిగుంట గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడి సాంగ్స్ని చాలా మంచిగా తీసుకొచ్చారండి. దాని రిజల్టే అవుట్పుటే మీరు ఇవాళ చూస్తున్నారు. అలాగే సీతాకోక సాంగ్ రాసిన శ్రీరాములు గారు చాలా అద్భుతంగా రాశారండి. ఆ సాంగ్ మేము అది చూసినప్పుడే, రికార్డింగ్ కానీ అది కానీ చూసినప్పుడే ఈ సినిమాలో ఈ సాంగ్, అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఈ సాంగ్ వరకు మాత్రం చాలా మనసులోకి వెళ్ళిపోతుందండి. అంత అద్భుతంగా ఉంది సాంగ్. అలాగే పిక్చరైజేషన్ కూడా అలానే చేసాం కులుమనాలి లొకేషన్లో. తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి, కొంచెం కొంచెం గుడుగుడు కొంచెం అని, తర్వాత మనసైంది నీకే అది అని ఒక సాంగ్. అన్ని ఏ సాంగ్ ఆ సాంగ్ అద్భుతంగా ఉంటుందండి. అలాగే అంచుల నాగేశ్వరరావు గారని లిరిక్ రైటర్ గారు, ఆయన చనిపోయారు. అయితే ఆయన మిగతా 2 సాంగ్స్ కూడా చేశారు. వారు నేను కలిసి రాయడం జరిగింది. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ అండి, యాక్షన్ ఎపిసోడ్స్ నూనె దేవ